హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఆషాఢ మాసంలో అమ్మవారి గుడికి వెళ్తారు కదండి, పెద్దాపురం మరిడమ్మ తల్లి టెంపుల్. నైవేద్యం పెట్టుకుని అయితే మేము వెళ్తాము. అక్క నైవేద్యం పెట్టిందన్నమాట అండి. ఇంకా లాస్ట్ ఈసారి 4 వచ్చింది, 4 వారాలే. ఒక్కొక్కసారి అయితే 5 వస్తాయి. లాస్ట్ వారం అని ఇంకా కుదరక లాస్ట్ వారం పెట్టేసిందండి. మేమైతే 1 అయిపోయింది మేము వచ్చేటప్పటికే పెట్టేసిందండి. నిక్కి అయితే చూడగానే ఇంకొచ్చి దండం పెట్టేసుకున్నాడు. వీళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారండి. ఐషు కొత్తిమీర తీస్తుంది, ఐషు పక్కన కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ అయితే ఏం చేస్తున్నారో అయితే నాకు తెలీదు. మ్యాథ్స్ ఏదో లెక్కలు వేసుకుంటున్నారు. దేనికి సంబంధించిందంటే ఏం చెప్పలేదు. ఈయన వచ్చిన దగ్గర నుంచి ఇంకా లెక్కి ఈయన ఇంకా కూర్చుని వేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారండి, అక్క తమ్ముళ్ళు. పెద్దక్క ఆడుకుంటుంది, పెద్దక్కతోని ఆడుకుంటున్నాడు. ఇంక వీళ్ళిద్దరి పని ఇది, వాళ్ళిద్దరి పని అదండి. ఆ నిక్కి డ్రెస్ అయితే అది బారసాల డ్రెస్ అండి. ఇప్పుడు సరిపోతుంది, అప్పుడు సరిపోయేది కాదు, ఇప్పుడు సరిపోతుందండి ఆ పిల్లోడికి. అప్పుడైతే పట్టేది కాదు, బుజ్జిగుండేవాడు. ఇప్పుడు లూజ్ అయిపోయింది అన్నమాట. ఇంక అందుకని ఆ డ్రెస్ వేసాను, బాగుంటుంది అది వాడికి. తర్వాత అయితే అందరూ కూర్చున్నామండి. వంట చేస్తుంది అక్క. ఇంకా కొంతసేపు కూర్చున్నాం. అక్క వాళ్ళ అత్తయ్య గారండి, ఆవిడే వచ్చారు ఈసారి పెద్దాపురం. ఇంకా అక్క, తమ్ముడు, బావగారు, నేను కూర్చున్నాను. నిక్కి ఇలా చూడు, నిక్కి 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 రే ఇటు చూడరా, నవ్వు. నవ్వరా. చీ దీన్ని నిండాకి రోజు అమ్మాని పిలుస్తావు కదా, ఎవరిని తప్పులు పిలుస్తున్నావు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. హాయ్ బావగారు. ఊర్లు అనండి, హాయ్ అని అనండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. హాయ్ చెప్పండి. నిక్కి నువ్వు హాయ్ చెప్పు. నిక్కి చూసారా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఏం చెప్పనా? హాయ్ హాయ్ చెప్పారా? ఇంకా వీళ్ళకైతే అవ్వలేదండి, 3 అవుతుంది టైము. ఇంకా వీళ్ళిద్దరు అలాగే కూర్చున్నారు. ప్లేస్ మార్చారు అంతే, వేరే ప్లేస్లో కూర్చున్నారు వీళ్ళిద్దరూ. దేనికి సంబంధించిందో తెలియదు కానీ తెగ చేసేసుకుంటున్నారండి ఇద్దరు మ్యాథ్స్. లక్కీ మా వారు చక్కగా కూర్చుని ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మా అక్క అయితే చికెన్ కర్రీ చేస్తుంది, పక్కనే చికెన్ బిర్యానీ. బాగుంటుందండి మా అక్క కూరలు, బిర్యానీ బాగా చేస్తుంది. తర్వాత అయితే వీళ్ళిద్దరు నిక్కి చూసారా, ఫోన్ అయితే వదలలేదండి, ఫోన్తోనే ఉంటున్నాడు అసలు. ఫోన్ సైలెంట్లో పెట్టి దాచేస్తున్నాను. చికెన్ బిర్యానీ రెడీ, చికెన్ కర్రీ రెడీ. మా ఇంట్లో ఎక్కువైతే సండే స్పెషల్ అవే ఉంటాయి. పిల్లలు బావగారు, అత్తయ్య గారు తింటున్నారండి, సినిమా చూస్తూ తింటున్నారు. తమ్ముడు తినేసి వెళ్ళిపోయాడు. వాడికి వీడియోలు ఎక్కువ ఉండడం ఇష్టం ఉండదు, తీయద్దని కూడా అని చెప్తాడు. కానీ వాడు తెలియకుండా నేనే తీసేస్తాను.
అస్సలు ఇష్టం ఉండదండి. సైలెంట్గా కూర్చుంటాడు, ఎక్కువ మాతో మాట్లాడడు, అవసరమైతేనే మాట్లాడతాడు. మా తమ్ముడిదంతా అదో పద్ధతి. వీళ్ళైతే తింటున్నారండి. ఈ తర్వాత అయితే గుడికి వచ్చామండి. కొబ్బరికాయ డబ్బులు తీసుకో. దాంట్లో 30 తీసుకో. 50, 70, 2 10. మేము ముగ్గురు నుంచాను, బాబాయ్ కూతుర్లు. ఏది కొబ్బరికాయ? లాస్ట్ వారం అస్సలు ఖాళీ లేదండి. ఫ్రీ దర్శనం అయితే తొందరగా వెళ్ళిపోయారు అందరూ. మేమైతే టికెట్ తీసుకుని లైన్లో నుంచున్న 1.5 గంట పట్టేసింది. అందరూ అయితే ఫ్రీ దర్శనం తొందరగా వెళ్ళిపోయారు. అదే ఖాళీ ఉండదు అనుకుంటే అదే ఖాళీగా ఉంది. 7కి వెళ్ళామండి, 8:30 వరకు అక్కడ ఉండిపోయాం. ఈ అమ్మాయిలు అయితే నిక్కితో బాగా ఆడుకున్నారండి. మా వెనకాలే నుంచున్నారు. ఇద్దరు బాగా ఆడుకున్నారండి, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. తర్వాత అయితే ఇంకా గుడి అయితే 1 ఎంత అయింది, 7కి వెళ్తే 8:30 అయిపోయిందండి దర్శనం అయ్యేటప్పటికి. చాలా లేట్ అయిపోయింది. అయితే బాగా కనిపించారండి, బాగా దర్శనం అయింది. లేట్ అయినా కూడా చాలా బాగా దర్శనం బాగా కనిపించారండి అమ్మవారు. ఇంకా బయటకు వచ్చాక కొంతసేపు కూర్చోవాలి కదండి, కూర్చుని దర్శనం అయిపోయాక బయట కూర్చున్నామండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారు అయితే బాగా కనిపించారు.